ఇక దమయంతి కుట్రతో కింద పడిపోయిన రామచంద్రాన్ని విక్కీ హాస్పిటల్కి తీసుకురాగా తలకు బలమైన గాయం కావడం వల్ల రక్తం చాలా పోయిందని, అందుకే ఆయన పరిస్థితి విషమిస్తుందని డాక్టర్లు చెప్తారు. అర్జెంటుగా రక్తం ఎక్కించకపోతే ఆయన కోమాలోకి వెళ్తారని చెప్తారు డాక్టర్లు. అయితే ఆయనకు ఎంతో అరుదుగా దొరికే ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావడం వల్ల ఎక్కడ దొరకడం లేదని చెప్తారు. మేము ట్రై చేస్తున్నామని, మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ట్రై చేయమని చెప్తారు డాక్టర్లు. ఇక విక్కీతో పాటు మిగిలిన వాళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్‌ను తెలిసిన వాళ్ళను బ్లడ్ కోసం అడుగుతూనే ఉంటారు. ఎంత ప్రయత్నించినా రామచంద్రానికి కావాల్సిన బ్లడ్ మాత్రం దొరకదు. దీంతో దమయంతి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇప్పుడు బ్లడ్ దొరకగా ఈ రామచంద్రన్ చనిపోతే రాధ వల్లే చనిపోయాడని చెప్పి దాన్ని శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటకు గెంటేయవచ్చని ఆనందపడిపోతూ ఉంటుంది దమయంతి. ఒక్క దెబ్బకు 2 పిట్టలు రాలడం అంటే ఇదేనని సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంత పెద్ద హాస్పిటల్‌లో కావాల్సిన బ్లడ్ దొరకకపోవడం ఏంటని విక్కీ అక్కడి సిబ్బందిపై గొడవ పడుతూ ఉంటాడు. మేం కూడా అన్ని బ్లడ్ బ్యాంకులు డోనర్స్‌కి ఫోన్ చేశామని, ఎక్కడ ఈ అరుదైన గ్రూప్ బ్లడ్ దొరకడం లేదని చెప్తారు అక్కడి సిబ్బంది. దీంతో వాళ్ళపై గొడవ పడి విక్కీ అందరికీ ఫోన్లు చేస్తూ వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన రాధ అక్కడ సిబ్బంది వద్దకు వచ్చి ఏం జరిగిందని ఆరా తీస్తుంది. రామచంద్రం గారికి ఏబీ నెగిటివ్ గ్రూప్ బ్లడ్ కావాలని, అది దొరకకపోవడంతో గొడవ చేస్తున్నారని చెప్తుంది నర్సు. నాది కూడా అదే గ్రూప్ బ్లడ్ అని, కావాలంటే నేనిస్తానని చెప్తుంది రాధ. ఈ మాటలు విన్న దమయంతి, నువ్వు మా బావగారికి బ్లడ్ ఇవ్వడానికి వీల్లేదని అంటుంది. నీ వల్లే ఆయన ఆస్పత్రి పాలయ్యారని, ఇప్పుడు నువ్వు బ్లడ్ ఇచ్చి బతికించినా ఆయన బాధపడిపోతారని అంటుంది దమయంతి. మీరెన్ని చెప్పినా నేను బ్లడ్ ఇచ్చే తీరుతానని రాధ చెప్పి వెళ్ళిపోతుంది. ఇక రాధ బ్లడ్ ఇచ్చి ఇప్పుడు రామచంద్రాన్ని బతికిస్తే మళ్ళీ దీన్ని అందరూ నెత్తిన పెట్టుకొని పూజిస్తారని దమయంతి అనుకుంటుంది. ఆస్పత్రి నర్సుకు డబ్బులిచ్చి కుట్రకు తెరతీస్తుంది. ఇక నర్సు రాధ దగ్గరికి వచ్చి మీ బ్లడ్ షాంపుల్ తీసుకుంటానని చెప్పి ఒక గదిలోకి తీసుకెళ్లి బయట తాళం పెడుతుంది. ఎంతసేపటికి నర్సు రాకపోయేసరికి రాధకు అనుమానం వచ్చి చూస్తే బయట గొళ్ళెం పెట్టి ఉందని తెలుస్తుంది. ఇదంతా దమయంతి కుట్రేనని భావించి కాగితంపై తాను లోపల చిక్కుకున్నానని, ఎవరైనా కాపాడండి అంటూ తలుపుల సందులో నుంచి బయటకు వేస్తుంది రాధ. అటుగా వెళ్తున్న విక్కీ చూసి తాళం పగలగొట్టి రాధను బయటకు తీసుకొస్తాడు. ఇక రామచంద్రాన్ని బతికించడానికి ఏ దేవుడు దిగి వస్తాడా అని అందరూ ఆశగా ఎదురు చూస్తుండగా రాధను తీసుకొని విక్కీ రావడం చూసి దమయంతి షాక్ తింటుంది. బ్లడ్ ఇవ్వడానికి వెళ్తుండగా మరోసారి అడ్డుపడుతుంది దమయంతి. ఈ రాధ బ్లడ్ ఇస్తే బావగారు బతికినా చచ్చినట్లేనని అంటుంది. ఈ సమయంలో ఇలాంటివి తగదని విక్కీ వాళ్ళ అత్తయ్యకు గట్టి హెచ్చరిక చేస్తాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.